ఇక్కడ ఇందాక మీరు డిజిటల్ బోర్డ్ చూసారు. అవును. ఇప్పుడు ప్రొజెక్టర్ తోటి వాడుతున్నాము. ఓ, అంటే సాంప్రదాయ పాఠశాల కదా అని ఏది టెక్నాలజీ లేదన్నది లేకుండా అన్ని టెక్నాలజీస్ అన్ని టెక్నాలజీలు ఉన్నాయి. అవును. కంప్యూటర్ ల్యాబ్ చూసారు. ఇదేంటంటే ఈయన మన సంస్కృత భారతి పరీక్షలకి రెడీ చేస్తుంటారు. దాంతో పాటు అభంగ్స్ నేర్పిస్తారు పిల్లలకి. సో వాళ్ళు సంభాషణ సంస్కృతంలోనే మాట్లాడడానికి ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అన్నమాట. ఈయన పేరు గురురాజ్ గారు. ఈయన మన దగ్గర బెంగళూరులో మాకు స్కూల్ ఉంది, విద్యానికేతన్ స్కూల్ అని. ఆ స్కూల్ ప్రోడక్ట్ ఈయన. సో అక్కడ నేర్చుకున్నారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో. బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ గానే మెయిన్ గానే చేస్తూ ఎక్కడ విద్యార్థులుగా ఉన్నారు, ఇప్పుడు అక్కడే టీచర్ అయ్యారు. తమిళ్ ఆయన బేసిక్లీ తమిళియన్, తెలుగు ఇక్కడికి వచ్చాక కొంచెం కొంచెం మాతో మేనేజ్ చేస్తున్నారు. అచ్చా, అలాగే తమిళ్ కూడా నేర్చేసుకోండి కొంచెం, ఓ పనేపు కొంచెం సంభాషణ. పొంగల్ ఖాళీతో అతः అధునా నిద్ర ఆయాతి वा अद्य वयं पठामः वा न शृणोमि उच्चैः आं किं कुर्मः वयं पठामः सप्तमी विभक्तिं पठामः. अस्तु, अधुना एतानि कानि एतानि फलानि सन्ति. एतानि फलानि कुत्र सन्ति? एतानि फलानि कुत्र सन्ति? वृक्षे इत्यस्य अर्थः कः? त्वं वद. वृक्षे तेलुगु भाषायां वद. वृक्षः इत्यस्य अर्थः చెట్టు. वृक्षे చెట్టు మీద. సో ఇన్ యువర్ ఆనర్. సో ఇప్పుడు ఇందాక మనం మీకు చెప్పడం మర్చిపోయినది, ఇక్కడ అడ్మిషన్స్ కి పిల్లలు వచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గర ఫీజు అంటే ఏం లేదు. కంప్లీట్ హాస్టల్ ఫెసిలిటీయే కాదు, కల్చరల్ ఎడ్యుకేషన్ అన్ని కూడా టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము.
ఎటొచ్చి ఒక చిన్న కండిషన్ పెడతాము, ఆ, వాళ్ళు ఇక్కడే డిగ్రీ దాకా చదువుకోవాలి. ఎందుకు సంస్కారం మధ్యలో ఆపేస్తే కంటిన్యూ అవ్వదు. అవును, వాళ్ళకి అలవాటు అయిపోతే వాళ్ళ బ్లడ్ లో ఇన్కల్కేట్ అయిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు, అది కంటిన్యూ అవుతుంది జీవితాంతం. మనం ఇచ్చేదే ఈ చదువు ఫ్రీగా ఇస్తున్నది, మెయిన్ గా ఇస్తున్నది కూడా నెక్స్ట్ జనరేషన్ కి అందాలి అన్నది. ఉమ్, వాళ్ళు 10th దాకా చదివి వెళ్ళిపోయినా 12th దాకా చదివి వెళ్ళిపోయినా మనకి ఏడాదికి 1,00,000 ఖర్చు అవుతోంది. వాళ్ళకి బయటకు వెళ్తే ఇవన్నీ మళ్ళీ మర్చిపోతారు ఆ ఒక్క కండిషన్ కి. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేమాట అయితే 25,000 కట్టాలి అని ఒక కండిషన్ పెట్టాము. దేనికోసం అని, డబ్బుల కోసం అని కాదు. అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తారు, ఈ కట్టే బదులు పిల్లకి ఫ్రీగా వస్తుంది కదా అన్న దానికని ఆలోచనతో పెట్టాము. అవును, అవును. కాదు మేము బయటే చదివించుకుంటా ఉంటే మాత్రం కట్టమని మేము అడుగుతాం. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు ఈవిడ మనకి అకాడమిక్ ఇన్ఛార్జ్, పక్కన ఉన్నది ఇందిరా మేడం అని చెప్పి వార్డెన్. ఇక్కడ పిల్లలతో పాటు ఉంటారు వీళ్ళిద్దరూ కూడాను, ముగ్గురు, ఓహో. పావని గారు, భాగ్య గారు, ముగ్గురు కూడాను. ఆవిడ హైమ గారు పేరుకి బయట ఇల్లు, కానీ ఆల్మోస్ట్ 24 గంటలు పిల్లలు పడుకున్నాక వెళ్తారు ఆవిడ ఇంటికి, లేచే లోపల వచ్చేస్తారు. గురురాజు గారు సంస్కృతం నేర్పడానికి వచ్చి వెళ్తారు. అవును. ఈ టీం మీరు ఇక్కడ చూస్తున్నది ఇంకా ఒక వంతు. అవును, అవును. మెయిన్ అక్కడక్కడ చాలా team బ్యాచ్ల ఉంది. కింద ఇక్కడ ఉన్నారు. మాకు అవైలబుల్ గా ఉన్నంత వరకు వాళ్ళందరినీ ఒక పక్క నుంచి పెట్టి మీకు చూపిస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ ఇంత సంస్థ నడపాలి అని అంటే మనుషులు ఉంటే కానీ అవ్వదు. డెడికేటెడ్ మనుషులు వీళ్ళు నాకు ఉన్నారు కనుక నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను. నాతో పాటు ఆఫీస్లో చేసేవాళ్ళు కొంతమంది అయితే కంప్లీట్ గా బాధ్యత తీసుకునే అమ్మాయి ఇవాళ వాళ్ళ మోగ సంవత్సరాలను ఊరెళ్ళింది స్వర్ణ అని చెప్పి, తను లేదు ఇవాళ. అలాగే మొత్తం టీమ్ మేము ఒక 20 మంది కోర్ టీంలో ఉన్నాం. టీచింగ్ ఫ్యాకల్టీస్ ఒక 35 మంది ఉన్నారు. హెల్పింగ్ పని వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళందరూ కలిపితే ఇంకో 40 మంది ఉన్నారు. ఈ సంస్థ నడుపుతున్నదే ఒక 100-125 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ అన్నమాట. అంటే వాలంటీర్స్ పనిచేస్తారు. సో నైస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఇప్పుడు మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ చూసారు మీరు, వయలిన్, వీణ. అవును, సరే మృదంగం కూడా ఉంటే మన ఓన్ టీం మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా అనే ఐడియా తోటి ఈ ఏడాది మొదలు పెట్టాము. ఒక ఏడాది అవుతారు మృదంగం మొదలు పెట్టి. ఒక 8 మంది విద్యార్థులు ఉన్నారు. అమ్మాయిలు మృదంగం చాలా తక్కువ. అవును, అవును, నేర్పే వాళ్ళు తక్కువే. అవును. సార్ మా దగ్గర ఆల్రెడీ 10 ఏళ్ళగా మగ పిల్లల పాఠశాలకి వాటికి నాకు అలవాటు ఉన్నారు కనుక నేర్పిస్తూ ఉంటారు. సరే ట్రై చేద్దామంటే వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ కింద స్టార్ట్ అయ్యారు. సో నైస్. ఒక చిన్న బిట్ వాయించండి అమ్మా సార్. ఓకే. ఇప్పుడు ఇంకోటి మేడం, మృదంగం నేర్చుకోవడం ఎందుకు నేను మెయిన్గా ఇంట్రడ్యూస్ చేశానంటే, కొంతమంది పిల్లలకి మైండ్ చాలా అన్స్టడీగా అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మృదంగం తాళంకి, బీచ్కి, వాటికి వాళ్ళకి స్టడీనెస్ వస్తుంది. అందుకని అలాగ చేస్తే బాగుంటుందన్న ఐడియా తోటి వీళ్ళని ఇంక్లూడ్ చేసినది అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ అన్ని సాంప్రదాయక పద్ధతిలో ఉంటే, ఇది బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, మనకి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు. ఓకే. ఈ సిఎస్ఆర్ కింద వచ్చింది. ఓకే. సో లాండ్రీ, వాషింగ్ మిషన్, స్పిన్నర్, డ్రైయర్. సో సో పిల్లలకి బట్టలు ఉతకడానికి ఇచ్చే వాళ్ళు వాళ్ళ చేత్తో ఉతుక్కోవడం ఇష్టపడ్డ వాళ్ళకి అక్కడేమో మనకి బండలు కూడా పెట్టించాము, సెపరేట్ గా పెట్టారు. ఎలా కావాలంటే అలా, ఎలా కావాలంటే అలాగా. అంటే మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఎంత పెద్ద మెషిన్స్ అంటే మామూలు విషయం కాదు. మెయిన్ గా దుప్పట్లు అవన్నీ ఉన్నాయి. పిల్లలు బట్టలు లైట్ విన్ లో వేస్తే పాడవుతున్నాయని వాళ్ళు చెత్త ఉతుక్కుంటారు, ఓణీలు హెవీ వన్నీ ఇంట్లో వేస్తారు. కరెక్ట్, కరెక్ట్. ఒకసారి రామ్మా, ఇక్కడ విజువల్స్ తీయాలి, గిన్నెలు తీ. ఇప్పుడు పూర్వం అంతా కూడా మనకి వేద పండితుల ఇళ్లలో ఉండి పిల్లలు చదువుకుంటూ గ్రామాల్లో భోజనాలకి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఈ వారం సోమవారం అయితే పలానా వాళ్ళ ఇంట్లో అని చెప్పి అలా నేర్పించాలి పిల్లలకి అన్న దాంతో
ఆ అమ్మాయి డిగ్రీ అమ్మాయి ఓ, అన్నమాట. కుంపటి ఎన్నాళ్ళైందో కుంపటి చూసి మీద ఇత్తడి గిన్నెలు ఇత్తడి వాడుతూ గిన్నెలో. ఆ, వాళ్ళేమో వంటలు మెనూ ప్లాన్ చేసుకుని వాళ్ళే వంట వండుతారు. ఓకే. ఆ, మనకి పాఠశాల మగపిల్లల పాఠశాల ఉంది. ఆ. ఆ పాఠశాల నుంచి ఒక అబ్బాయి వస్తే కింద కూర్చోపెట్టి అలికి వాడి కాళ్ళు కడిగి ఎలా ఎలా వడ్డించాలి వడ్డం అనేది. చేయాలి అన్న దాని మీద ఓహో. ఏ ఐటెం ఎక్కడ పెట్టాలి ఆకులో. ఆహా. ఈ రోజుల్లో అన్ని ఎక్కడొక్కడ పెట్టేస్తున్నారు. పెట్టేస్తున్నారు. అవును. అలా కాకుండా స్వీట్ అంటే ఎక్కడ వడ్డించాలి, ఓహో. ఇదైతే ఎక్కడ వడ్డించాలి అన్నది మొత్తం వాళ్ళకి తీరి వాళ్ళకి అలవాటు చేయడం కోసం అని చెప్పి ఏది ముందర వడ్డించాలి నేను ఒక అంటూ పిక్చర్ తీసుకుంటున్నాను దీన్ని. రుబ్బు రోట్లోనే వాళ్ళు చేసి ఓ. ఇన్ని రుబ్బురోళ్ళు. ఆదివారాలు పిల్లలందరూ కూర్చుని రొటేషన్ లో రుబ్బుతారు. వాళ్ళ హెల్త్ కి బాగుంటుంది, అవును, అవును. నడుం గట్టితనం వస్తుంది అంటే. అవును. ఏం వండుతున్నావు తల్లి వాళ్ళ? వంకాయ కూర వాడు, ఆ, పప్పు దోసకాయ పప్పు, ఆహా. రైస్ అయిపోయింది. మ్. నెక్స్ట్ సొరకాయ పచ్చడి, మ్. తర్వాత సేమియాతో స్వీట్ చేస్తాను. నీ పేరు బాగుంది చెప్పు. తల్లి. నా పేరు శ్రీ తులసి, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ బిబే చదువుతున్నాను. ఓహో.